బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 10 ఏళ్ల పాటు తనతో సహజీవనం చేసి మరో హీరోయిన్ మోజులో పడి తన నుంచి వెళ్లిపోయాడంటూ హీరో రాజ్ తరుణ్పై లావణ్య సంచలన ఆరోపణలు చేయడం విషయం తెలిసిందే. ఆమె ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు ఇటీవలే రాజ్ తరుణ్పై కేసు నమోదు చేశారు. తాజాగా లావణ్య ఆరోపణల్లో నిజం ఉందని భావించి రాజ్ తరుణ్పై ఛార్జ్షీట్ దాఖలు చేశారు. టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో పోలీసులు సంచలన విషయాలను వెల్లడించారు. తాజాగా ఈ కేసులో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. రాజ్ తరుణ్పై లావణ్య చేసిన ఆరోపణల్లో నిజం ఉందని పోలీసులు తేల్చి చెప్పారు. ఈ మేరకు హీరో రాజ్ తరుణ్ నిందితుడని కూడా పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు. హీరో రాజ్ తరుణ్ కోకాపేటకు చెందిన లావణ్యలు 10 ఏళ్లు సహజీవనం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. వీళ్ళిద్దరూ 10 ఏళ్ల పాటు ఒకే ఇంట్లో ఉన్నారని వెల్లడించారు. లావణ్య చెబుతున్న విషయాల్లో వాస్తవాలున్నాయని పోలీసులు చెప్పారు. ఈ మేరకు పోలీసులు లావణ్య ఇంటి నుంచి సాక్ష్యాలను సేకరించారు. కాగా ఇప్పటికే ఈ కేసులో రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ కూడా తీసుకున్నారు. ఇక రాజ్ తరుణ్ తన భర్తే అని లావణ్య చెబుతూ వస్తోంది. కొన్నాళ్ల క్రితం పెళ్లి చేసుకుని కాపురం పెట్టినట్లు కూడా లావణ్య చెబుతోంది. రాజ్ తరుణ్ వల్ల గర్భం దాల్చినట్లు ఆ వివరాలను పోలీసులకు కూడా వెల్లడించినట్లు లావణ్య తెలిపింది. దీంతో ఆ ఆధారాలతో పోలీసులు కేసును విచారిస్తున్నారు. చివరికి వీళ్ళిద్దరూ సహజీవనం చేసినట్లుగా కూడా పోలీసులు నిర్ధారించారు. రాజ్ తరుణ్పై పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. రాజ్ తరుణ్ని నిందితుడిగా పోలీసులు ఛార్జ్షీట్ చేయడంపై లావణ్య ఇప్పటికే స్పందించారు. పోలీస్ ఛార్జ్షీట్పై సంతోషం వ్యక్తం చేసింది. ధర్మమే గెలిచిందని, పోలీసులు తనకు న్యాయం చేశారంటూ కూడా లావణ్య వెల్లడించింది. వారికి పెళ్ళయిందని, గుడి దగ్గర తాళి కూడా కట్టాడని కూడా లావణ్య చెప్పుకొచ్చింది. కొంతమంది మా ఇద్దరిని విడగొట్టారని, మా పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా ఉన్నాయని లావణ్య చెప్తున్నారు. మాల్వి మల్హోత్రా కారణంగానే రాజ్ తరుణ్ తనను వదిలించుకున్నాడని కూడా లావణ్య ఆరోపిస్తున్నారు. ఇప్పటికీ కూడా మాల్వితోనే ఉన్నాడని, దయచేసి రాజ్ తరుణ్ని వదిలేయాలని కూడా లావణ్య సూచిస్తోంది. రాజ్ తరుణ్ లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది. మొత్తానికి రాజ్ తరుణ్పై పోలీసులు ఛార్జ్షీట్ అయితే దాఖలు చేశారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ హీరో రాజ్ తరుణ్ పై పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. 10 ఏళ్ల పాటు తనతో సహజీవనం చేసి మరో హీరోయిన్ మోజులో పడి తన నుంచి వెళ్లిపోయాడంటూ హీరో రాజ్ తరుణ్ పై లావణ్య సంచలన ఆరోపణ చేయడం అందరికీ తెలిసిందే. ఆమె ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు ఇటీవలే రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేశారు. తాజాగా లావణ్య ఆరోపణల్లో నిజం ఉందని భావించి రాజ్ తరుణ్ పై ఛార్జ్షీట్ దాఖలు చేశారు పోలీసులు. టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో పోలీసులు సంచలన విషయాలైతే వెల్లడించారు. తాజాగా ఈ కేసులో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. రాజ్ తరుణ్ పై లావణ్య చేసిన ఆరోపణల్లో నిజం ఉందని పోలీసులు తేల్చి చెప్పారు. ఈ మేరకు హీరో రాజ్ తరుణ్ నిందితుడేనని కూడా పోలీసులు నిర్ధారించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసు విషయంలో లావణ్యకైతే కాస్త ఊరట లభించింది. గత కొంతకాలంగా వీళ్ళిద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఒకరి మీద ఒకరు పోలీసులు కేసులు కూడా పెట్టుకున్నారు. మొత్తానికి 10 ఏళ్ల పాటు తనతో సహజీవనం చేసి మరో హీరోయిన్ మోజులో పడి తన నుంచి వెళ్ళిపోయాడంటూ కూడా హీరో రాజ్ తరుణ్ పై లావణ్య సంచలన ఆరోపణ చేయడం తెలిసిందే. అయితే ఆమె ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు ఇటీవలే రాజ్ తరుణ్ పై కేసు కూడా నమోదు చేశారు. తాజాగా లావణ్య ఆరోపణలో నిజం ఉందని కూడా భావించి రాజ్ తరుణ్ పై ఛార్జ్షీట్ దాఖలు చేశారు పోలీసులు. టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో పోలీసులైతే సంచలన విషయాలను వెల్లడించారు. తాజాగా ఈ కేసులో పోలీసులు ఛార్జ్షీట్ కూడా రాజ్ తరుణ్ పై దాఖలు చేశారు. రాజ్ తరుణ్ పై లావణ్య చేసిన ఆరోపణల్లో నిజం ఉందని పోలీసులు తేల్చి చెప్పారు. ఈ మేరకు హీరో రాజ్ తరుణ్ నిందితుడని కూడా పోలీసులు నిర్ధారించారు.
హీరో రాజ్ తరుణ్ లావణ్య విషయంలో లావణ్యకు కొంత ఊరటైతే కల్పిస్తోంది. రాజ్ తరుణ్ మీద పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఇటీవల కాలంలో వీళ్ళిద్దరి గొడవ కూడా తారాస్థాయికి చేరింది. మీడియాలో కూడా ప్రధానంగా హాట్ టాపిక్ అయింది. ఎక్కడ చూసినా ప్రతి మీడియా కూడా వీళ్ళని కవర్ చేయడం అనేది చేసింది. వీళ్ళిద్దరి గొడవతో మీడియా కూడా పండగ చేస్తుందని చెప్పాలి. మొత్తానికి ఈ విషయంలో లావణ్యకి కాస్త ఉపశమనం అయితే కలిగించగా కనిపిస్తోంది. రాజ్ తరుణ్పై పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. 10 ఏళ్ల పాటు తనతో సహజీవనం చేసి మరో హీరోయిన్ మోదులో పడి తన నుంచి వెళ్ళిపోయాడంటూ కూడా హీరో రాజ్ తరుణ్పై లావణ్య సంచలన ఆరోపణలు చేసింది. అయితే ఆమె ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు కూడా ఇటీవలే రాజ్ తరుణ్పై కేసు నమోదు చేశారు. తాజాగా లావణ్య ఆరోపణల్లో నిజం ఉందని భావించి రాజ్ తరుణ్పై ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు. మాల్వి మల్హోత్రా అనే హీరోయిన్తో రాజ్ తరుణ్ ఉంటూ తనను నెగ్లెక్ట్ చేస్తున్నాడంటూ కూడా లావణ్య ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. తన వల్లే తన నుంచి దూరంగా వెళ్ళిపోయాడంటూ కూడా ఆమె మొదటి నుంచి కూడా వాదిస్తూ వస్తున్న పరిస్థితి. ఎలాగైనా రాజ్ తరుణ్ తనకే దక్కాలంటూ కూడా ఆమె మొదటి నుంచి మాట్లాడుతున్న పరిస్థితి. మొత్తానికైతే టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో పోలీసులు అయితే మాత్రం సంచలన విషయాలు వెల్లడించారు. తాజాగా ఈ కేసులో పోలీసులు ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు. రాజ్ తరుణ్కి సంబంధించి రాజ్ తరుణ్పై లావణ్య చేసిన ఆరోపణల్లో నిజం ఉందని కూడా పోలీసులు తేల్చి చెప్పారు. ఈ మేరకు హీరో రాజ్ తరుణ్ నిందితుడి అని కూడా పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు. లావణ్య మొదటి నుంచి ఒకటే మాట చెప్తోంది. 10 ఏళ్ల పాటు తనతో సహజీవనం చేసి ఇప్పుడు మరో హీరోయిన్ మోదులో పడి తన నుంచి రాజ్ తరుణ్ వెళ్ళిపోయాడంటూ కూడా లావణ్య ఆరోపణ చేస్తోంది. మాల్వి మల్హోత్రా అనే హీరోయిన్ మోదులో పడి తనని నెగ్లెక్ట్ చేస్తున్నాడంటూ కూడా లావణ్య మొదటి నుంచి ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పోలీసుల కేసు వరకు వెళ్ళింది. ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో లావణ్యకి కాస్త ఉపశమనం అయితే కలిగింది. మొత్తానికి రాజ్ తరుణ్పై పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. దీంతో తనకి పోలీసులు న్యాయం చేశారంటూ కూడా లావణ్య చెప్తున్న పరిస్థితి. మొత్తానికి వీళ్ళిద్దరూ కూడా 10 ఏళ్ల పాటు సహజీవనం చేసి ఇప్పుడు మరో హీరోయిన్ మోదులో పడి తన నుంచి వెళ్ళిపోయాడంటూ కూడా రాజ్ తరుణ్పై లావణ్య సంచలన ఆరోపణలు చేయడం అందరికీ తెలిసిందే. ఆమె ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు ఇటీవలే రాజ్ తరుణ్పై కేసు కూడా నమోదు చేశారు. తాజాగా లావణ్య ఆరోపణల్లో నిజం ఉందని భావించి రాజ్ తరుణ్పై పోలీసులు ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు. మొత్తానికి టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో పోలీసులు అయితే సంచలన విషయాలనైతే వెల్లడించారు. తాజాగా ఈ కేసులో పోలీసులు ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు. రాజ్ తరుణ్పై లావణ్య చేసిన ఆరోపణల్లో నిజం ఉందంటూ కూడా తేల్చి చెప్పారు. ఈ మేరకు హీరో రాజ్ తరుణ్ నిందితుడే అంటూ కూడా పోలీసులు నిర్ధారించారు.